ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే వీళ్ళు ఎక్కడో వేరే ఒక సలూన్ లో వాళ్ళ కింద అసిస్టెంట్స్ గా పనిచేస్తారు. వెంటనే వచ్చిన ఒక క్లయింట్స్ లో ఒక 10 మందినో 15 మందితో ఉన్న ర్యాపోతో ఒక సలూన్ స్టార్ట్ చేసేస్తుంటే దాని రియాక్షన్స్ కానీ ర్యాషెస్ రావటం కానీ. అందుకే ప్రాపర్ థియరీ ప్రాక్టికల్స్ అనేది ఇదే. అంటే ఒకటి చేసేటప్పుడు దాని కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లీచ్ చేస్తున్నాం, బ్లీచ్ చేస్తే కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే, కాంట్రా ఇండికేషన్స్ అంటే ఇప్పుడు బ్లీచ్ చేసే వాళ్ళకి యాక్నే ఉందనుకోండి, వాళ్ళు ఆల్రెడీ రెటినాయిడ్స్ లాంటివి ఏమన్నా వాడుతూ ఉన్నారు. సో అలా వాడుతున్న వాళ్ళకి వీళ్ళు సెలూన్కి వెళ్ళగానే బ్లీచ్ అనగానే తీసుకెళ్లి బ్లీచ్ అప్లై చేస్తే స్కిన్ బ్యాడ్ గా రియాక్ట్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది స్కిన్ పైన. ఇవన్నీ బేసిక్. సో ఇవన్నీ చూసుకోవాలి. ఒక హెయిర్ అన్నప్పుడు చేస్తున్నప్పుడు హెయిర్ స్పా కానీ హెయిర్ చేస్తున్నప్పుడు వాళ్ళు హెన్నా వాడారా, అంతకుముందు ఏమైనా హెన్నా కోటింగ్ ఉందా, హెయిర్ మీద డ్రై ఉందా, బాగా బ్రిటల్ ఉందా, డ్యామేజ్డ్ ఉందా, ఆల్రెడీ దాన్ని రిపేర్ చేశాక కెమికల్ అప్లై చేయాలి. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, అది చాలా బేసిక్. ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉండాలి. ప్రాపర్ థియరీ అనేది అక్కడే. కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఆ పర్సన్కు ఉన్న కాంట్రా ఇండికేషన్స్, ఈ ట్రీట్మెంట్కి ఉండే రియాక్షన్స్ ఏంటి, అవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంచినప్పటికీ 1 month ఫుడ్ కుడ్ బి అదర్ మంత్స్ పాయిజన్ లాగా అప్పుడప్పుడు మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా అప్పుడప్పుడు రియాక్షన్ వస్తూనే ఉంటుంది. క్లయింట్ మళ్ళీ దాన్ని వెంటనే సబ్సైడ్ చేసి నార్మల్ చేసి మళ్ళీ క్లయింట్ని హ్యాపీగా పంపించడానికి ఏం చేయాలనేది మేము ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాం. గెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాము. ఎవరీ సర్వీస్ తర్వాత ఎలా ఉంది, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము అనేది గెస్ట్ ఫీడ్బ్యాక్ని బట్టి మార్పులు చేస్తూనే ఉంటాము.